రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు. మన చేస్తాను ఆమెలు ఇచ్చిండు అన్నీ ఏం చేస్తలేడు. అది అన్నీ చేస్తే బాగానే ఉంటుంది, అన్నీ చేస్తే మంచిగా ఉంటుంది. చేస్తా అంటారు, చేస్తలేరు. రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలలో 3 గ్యారెంటీలు అయితే విడుదల చేశారు. ఒకటి బస్సు, ఇంకోటి కరెంటు అండ్ ఇంకోటి గ్యాస్. చేయలేడు కదా కరెంటు, అది జీరో అవుతుందని చేయలే. ఒకరికి వస్తుంది, ఇద్దరికి ముగ్గురికి వస్తుంది. అది మళ్ళీ ఎట్లుంది అట్లనే అయింది. కరెంట్ రేషన్ కార్డులు దాంట్లో లేని వాళ్ళని ఇయ్యలేడు కదా, ఇంకా అవి గిట్ట ఇయ్యలేడు. ఇస్తే అంటే ఇయ్యలేడు. రెండే కనబడుతున్నాయి, ఏది రుణమాఫీ బస్సుదే. ఆ రెండే రుణమాఫీ కనబడుతున్నాయి. అని చేసింది ఏం లేదు. అలాగే ఇప్పుడు ఎన్నడూ లేనటువంటి విధంగా 22,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేయడం అనేది సబబే కదా. లేదు నాయన, ఇంకా అవి గిట్ట కాలే కదా. కొంతమందికి 2 లక్షల కాలేవు. ఇప్పుడు ₹1,00,000 ఉండే, ₹1,00,000 మాకే కాలంటే 70,000 మాపే అన్నాడు. 30,000 మేము కట్టినాం. మేము కడితేనే మాపేది కాలేదు. నేను ఎకరాన్ని ఉండే నేను తీసుకుని ₹1,00,000 తీసుకుంటే 70,000 మాపెచ్చాడు. 30,000 కడితేనే మాపేది నాకు. అంటే ఓన్లీ 2 లక్షల చొప్పున 2 లక్షలు ఉన్న వాళ్ళకి చేస్తా అంటున్నారు. 2 లక్షలు ఉన్న వాళ్ళకి చేస్తా అంటున్నారు, కానీ అవి గిట్ట చేస్తలేడు. మా ఊరు మస్తు మంది రెడ్డి అట్లా ఇంకా కాలేవు, అవి గిట్ట కాలేవు. అయితే చేస్తా అంటూ చేస్తలేడు. ఇంకా రాలేదు, ఇంకా అవి గిట్ట రాలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధుని రేవంత్ రెడ్డి గారు హయాంలోకి వచ్చిన తర్వాత ఆపివేయడం అనేది ఎంతవరకు సబబు అంటారు? ఆపేసాడు కదా, మొత్తమే ఆపేసాడు. సంవత్సరమే ఆయన ఎక్కిస్తుంది. ఏం రైతు బంధు లేదు, ఏమి లేవు. కళ్యాణ లక్ష్యం లేవు. తులం బంగారం ఇస్తున్నాడు, 2,000 ఇస్తున్నాడు. అవన్నీ ఏం లేవు. కాలు ఒకటి బస్సులో ఒకటే పని నడుస్తుంది, అంతేగాని ఏది లేదు. రైతు బంధువు లేదు, బెత్తు బంధు లేదు. 2 లక్షలు అన్నాడు, మాపి అన్నాడు. అవి కొంతమందికి నాయసుడు చిన్న రైతులకు మాపించిన 60,000 70,000 ఉన్నకే అయింది, అంతేగాని 2 లక్షలు ఇంతవరకు ఒక్కొని కాలే. అయితే తెలంగాణలో కేసీఆర్ గారి పాలనకు వ్యతిరేకంగా మళ్ళీ కాంగ్రెస్ పాలన వస్తే అప్పట్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఉన్నట్టుంటే బాగుంటుందని అందరూ వ్యతిరేకంగా మారి మన కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే అది దక్కిందంటారా, జరగలేదంటారు? ఇప్పుడు అట్లా కాదు ఆయన. ఇప్పుడు ఈయన అప్పుడు అంటే నడిచింది, ఆ పెద్ద మనుషులు చేసిండు. కానీ ఈయనది ఏడా ఇప్పుడు ఏం కాలేదు. ఇంకా మాట ఇవాళ రేపు అంటారు, కాలేదు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు, మంచి పాలన చేసిండు, అన్నీ కరెక్ట్ అందినాయి ప్రజలకు, అన్నీ కరెక్ట్ చేసిండు. ఇక ఆయనకి కర్మ ఏమైందో ఏం కథలో తెలియదు. ఇప్పుడు ఈ మొయినాబాద్లో అలాగే చూసుకుంటే రైతులకి ప్రాధాన్యత లేకుండా ఇక్కడ వడ్ల మార్కెటే లేదంటున్నారు. వడ్ల మార్కెట్ లేదు, ఏం లేదు. కేసీఆర్ అవి ఇచ్చినవన్నీ మొత్తము కట్ చేసేసిండు, ఏం లేవు. కాదు ఒకటి బస్సుదే నడుస్తుంది అనేది, కానీ ఏం చేయలేదు. లేదు మాపన్నాడు. అదే నా చిన్న రైతులకు ఎకరం వాళ్ళకి 60,000 70,000 ఉన్న వాళ్ళకే మాపైంది. 2 లక్షలు అన్నారు. మా ఊర్లో 60-70 మంది వాళ్ళ గిట్ట కాలేదు. తిరిగి బెంక్ చుట్టూ తిరిగిపోతారు అంతే. నేను గిట్ట మన పైసలు ఉంటే ₹1,00,000 ఉండే ఒకటికొకటి మిత్తి అయితే అది 70,000 మాపైంది. 30,000 కట్టేసాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు నరసింహ. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం. పొలం కానీ ఏమైనా ఉందా? వ్యవసాయం మా పొలంలో జామ తోట ఉంది, జామ చెట్టు ఉంది. ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడుకుంటే గతంతో కేసీఆర్తో పోల్చుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో బాగుందంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అంతకుముందు కూడా మంచిగా ఉండే, ఇప్పుడు కూడా బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఏముంది, అంతకుముందు చేసిండు. ఏం చేసిండు? రైతులకు ఒకటి చేసిండు. దాని మీద ఏమీ చేయలేడు ఆయన. 100% ఏం చేయలేడు. ఏం చేసినా తన గురించి చేసుకుంటాడు. ప్రజలందరికీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, కేసీఆర్ బాగు చేసి. మా దృష్టిలో నేను కూడా రైతుని, అదొక్కటి మాత్రమే చేసి రైతు బంధు ఒకటి వస్తుండే. ఇప్పుడు కూడా ఇంతకుముందు మొన్న వచ్చింది. ఈ ఆనకాలంతో రాలేదు. వస్తుంది రాదన్నట్టు కాదు. ఇప్పుడు ఎవరైనా ఏం చేసినా ఏముందంటే, ఇంతకుముందు ఎవరు పాలన చేసినా తన గురించి చేసుకుని, కానీ ప్రజల గురించి ఎవ్వరు చేయలేడు. ఏం చేసిండు? ఏడ చూసినా వాడే దోసుకున్నాడు, అన్ని దోసుకొని పెట్టుకున్నాడు, అంతే. ఏం చేసిండు అంటే ఇప్పుడు ఈయన చేయలేడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? అంతకుముందు బాగానే చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ పోయినా ఏముంది, అప్పులు ఉన్నాయి కాబట్టి మెల్లమెల్లగా చేస్తాడు. నేను కూడా రైతుని, ఆయన మీద నాకు ఏం కోపం లేదు, దీని మీద ఏం కోపం లేదు. ఎవరైనా మెల్లమెల్లగా చేస్తారు. 2 లక్షల రుణమాఫీ జరిగిందండి? జరిగింది. నాకు 1,00,000 ఉండే రుణమాఫీ అయిపోయింది. మళ్ళీ తీసుకున్నా కూడా నేను తీసుకున్నా. అంతకుముందు ఆయన చేస్తా అని చేయలేడు. ఇంకా ఆయన ఎవరు కేసీఆర్ ఉన్నప్పుడు చేయలేడు. ముందుకే జరిగిన అందరికీ జరగలేవు. ఇప్పుడు కూడా కొంతమందికి జరిగిన, ఇంకా కొంతమంది చాలా బాకీ ఉన్నారు చేస్తుండు. ఇప్పుడు ఏమంటుండే ఆయన 2 లక్షల వరకు చేస్తా అంటుండు.
అంత దానికన్నా పైన ఉంటే చేయను అంటుండు, చూసుకోమంటుండు, చేస్తా అంటుండు. ఎందుకు చేయడు? చేస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కూడా మంచిగానే చేసింది, చేయలేదని. కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసింది, వీళ్ళు కూడా గతంలో చేసినప్పుడు అట్నే చేయాలి కదా. ఎందుకు చేస్తలేవు మరి ఇప్పుడు? ఏం చేసిన తన గురించే చేసుకున్నాను. పేదలకు ఏం చేయలేదు. పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏముందంటే వాళ్ళు టీఆర్ఎస్లో పార్టీలో ఉన్న వాళ్ళకే పోయినాయి, పేదవానికి ఎవరికి రాలేవు వస్తారు అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? నరసింహ. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఎలా ఉందంటే రేపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూసుకుంటే ఈ కాంగ్రెస్ హయాంలో ఈ సంవత్సరం రోజులు ఎలా ఉందంటారు? మొత్తం భ్రష్టు పట్టించిండు, మార్కెట్ అంతా జీరోకి తెచ్చిపెట్టిండు, కరెంటు కూడా సరిగ్గా ఉండలేదు. రియల్ ఎస్టేట్ చూస్తే మొత్తం జీరోకి వచ్చేసింది. మాది ఒక ప్లాట్ 500 గజాలు అగ్రిమెంట్ అయ్యి సక్సెస్ అయ్యింది, ఫెయిల్ అయిపోయింది. మన నోట్లో మన్ను పడ్డది. ఇది మాత్రం 100%. ఏ బిల్డర్ అయినా కానీ ఆయన తిరుగుతారు, పబ్లిక్ బూత్ మాటలు తిరుగుతున్నారు. ఆయన పరిపాలన బాగలేదు. ఇది మాత్రం 100% ఎగ్జాక్ట్లీ. అంటే ఒక హైడ్రా విషయం చూసుకుంటే ఇలా ఉందంటారా, లేకుంటే ఇంకా అన్ని విషయాలు హైడ్రాతోనే ఇదంతా నాశనం అయిపోయింది. నెగిటివిటీ పెరిగింది. అక్కడ సిటీలో ఎగ్జాంపుల్ నిజంగా రియల్గా చెప్తున్నా, సిటీలో ఒక హౌస్ ఉంది. హౌస్ అమ్ముకొని ఇక్కడ ప్లాట్ కొనడానికి 500 గజాలు అగ్రిమెంట్ చేసుకున్నాం. హౌస్ అమ్ముడు పోలేదు హైడ్రా వల్ల, ఇక్కడ ప్లాట్ ఫెయిల్ అయిపోయింది. కారణం ఏంది? హైడ్రానే కదా. నాశనం పట్టించిండు మార్కెట్లో. మొత్తము ఏ వస్తువు కొనాలన్నా విపరీతమైన ధరలు. ఈ బస్సులో ఫ్రీ ఛార్జీలు ఎవరు పెట్టుకుంటున్నారు? దానివల్ల ఉపయోగం ఏంది? నిత్యావసర సరుకులు నూనె కాడ 50 రూపాయలు పెంచుండు లీటర్ చొప్పున. పప్పు కాడ కొనలేని పరిస్థితి గరీబ్ వాళ్ళు. ఇవన్నీ ఎందుకు? ఏం పరిపాలన? అది పరిపాలన కరెక్ట్ లేదైనా. కరెక్ట్ పరిపాలన కాదు సార్ ఇది. పబ్లిక్ చచ్చిపోతారు కొన్ని రోజులు ఇట్లనే ఉంటాయి, చాలా ఇబ్బందులు పడతారు. నిరుపేద ప్రజల నుంచి కూడా ప్రతి గడపకే అందాలి ఇప్పుడు ఇది కాంగ్రెస్ హయాంలో అని ఒక 6 గ్యారెంటీలు పెట్టారు. ఇప్పుడు బస్ అనేది ప్రతి ఒక్క తెలంగాణ మహిళలకు ఆధార్ కార్డు చూపించడం ద్వారా వాళ్ళకు ఉచిత ప్రయాణం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి కూడా ఇలా జీరో కరెంటు బిల్ కానీ 500 రూపాయల గ్యాస్ కానీ అందుతున్నాయి అంటారా? జీరో కరెంటు కొంతమందికి అందుతుంది. ఇక గ్యాస్దా అది పేరు లేదు ఊరు లేదు, అది నాకు తెలియదు ఎట్లా చెప్తాను. కానీ ఈ బస్సుల వల్ల ఉపయోగం లేదు. అసలు మెయిన్ పాటు తిని బతకడానికి నిత్యావసర సరుకులే దెబ్బతీస్తున్నాడు. ఆకాశాన్ని అంటుకుంటున్నాయి, గరీబోడు కొనలేడు. ఒక్కొక్కసారి చట్నీ ప్యాకెట్ 10 రూపీస్ మిరపకాయ చట్నీ ప్యాకెట్ తినే రోజులు ఇవి. అలాంటి పరిస్థితులు వచ్చినాయండి. గరీబోనికి మాత్రం చాలా దెబ్బ అవుతుందండి. ఆయన ఎవరి మీద పగనో ఎవరి దగ్గరనో పగ తీర్చుకుంటున్నాడు, కానీ దెబ్బ తగులుతుంది గరీబోనికి. ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ పాలన అది ఒక విధంగా అందరికీ మేలు జరిగింది. ఆయన ఎవరిని కొట్టిండో ఎవరిని అది చేసిండో తెలియదు, కానీ మేలు జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అందరు బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. మరి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, మళ్ళీ డెవలప్ చేస్తారేమో రియల్ ఎస్టేట్ కూడా ఇదంతా. చేస్తాడు ఆయన. ఏం చేస్తాడండి? ఇంకా డెవలప్ ఉన్నది నాశనం చేయకూడదు చాలు. ఇక డెవలప్ చేయడం ఆయన వల్ల కాదు, వేస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఏమి ఇస్తలేడు ఆయన? రుణమాఫీ అన్నాడు కానీ రుణమాఫీ అయితేనే లేదు. కళ్యాణ్ లక్ష్మి అంటున్నాడు, కళ్యాణ్ లక్ష్మి లేదు. అది బస్సులు ఒక్కటే నడుస్తుంది. ఇట్లది ఇది 2,000 ఇస్తున్నాడు, 2,000 లేదు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇస్తలేడు. ఏం పరిపాలన బాగాలేదు. అది రాజశేఖర ఈయన రేవంత్ రెడ్డి ఏం బాగాలేదంటారు? ఏం బాగాలేదు. ఇట్నే ఉంటే ఇంకా 2 ఏళ్ళు అయితే మొత్తం మూతపడతాయండి. హోటళ్ళు అన్నీ మూతపడతాయి. ఏం ఒక్క పైసా పని లేదు. మొత్తం 7 ఏళ్ళ దివాళీ తీసిందంటే గవర్నమెంట్. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్న? అనీష్. ఏం చేస్తుంటారు? స్టూడెంట్. ఎలా ఉంది ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన 1 ఇయర్ అయింది కదా, ఈ 1 ఇయర్ కాంగ్రెస్ పాలనలో మీ అభిప్రాయం ఏంటి? అంటే మనం బేసికల్గా చేంజెస్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సెస్ పెట్టిరు, అండ్ అన్నీ ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ కూడా స్ట్రిక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా డౌన్ఫాల్ అయిపోయింది, ఇప్పుడు ఏం నడుస్తలేదు. అండ్ ఇంకా అంతే. ఇంకా ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా 60,000 ఉద్యోగాలు మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తికి కల్పించారు కదా, 60,000 ఉద్యోగాలు ఇప్పించారు రేవంత్ రెడ్డి గారు. దానిపై మీ స్పందన? ఏమో బెస్టే కదా, బెస్టే అంటారు. అంతే బెస్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే ఇచ్చే 6 గ్యారెంటీలు ఉన్నది కదా, 6 గ్యారెంటీలలో 3 గ్యారెంటీలు బెస్ట్ అయినాయి కదా. అమ్మాయిలకి బస్సు ఉచిత సౌకర్యం, దాని గురించి మీరు ఏమంటారు? ఫ్రీ బస్సెస్ అయితే స్టూడెంట్స్కి పెడితే బెస్ట్ అనుకుంటా. నా ఆప్షన్ అయితే అందరికీ ఓన్లీ స్టూడెంట్స్కి పెడితే చదువుకోవడానికి. ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే బస్సెస్ వస్తే అందరూ మొత్తం ఫిల్ అయిపోతున్నాయి, అంటే ప్లేస్ దొరకట్లేదు ఇప్పుడు స్టూడెంట్స్కి. ఇప్పుడు ఇక్కడైనా మైసమ్మ కూడా అయినా ఎక్కడైనా సరే చాలా ఇబ్బంది అవుతుంది. స్టూడెంట్స్కి ఎక్కువ ఇబ్బంది అవుతుంది బస్సెస్ వల్ల. టైంకి రీచ్ కావట్లేదు కాలేజ్కి. తమ్ముడు ఉన్నది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే కొన్ని పనులు మంచిగా చేయాలి. ఇప్పుడు మళ్ళీ కొత్త మీటింగ్ పెడతా అంటున్నా, అది పెట్టవద్దు. ఎందుకంటే ఉన్నోళ్ళకు ఉంటేనే మంచిది.
అట్లా చూసి చేయాలి ఆయన ఉన్నదేనా మళ్ళీ కేసీఆర్ 9 ఏళ్ళు చేసిండు. గవర్నమెంట్ ఆస్తులు అన్నీ మన ధరణి అని చెప్పి వాళ్ళ వీలునామాల పేర్ల మీద అవి ఇవి అన్నీ అతనికే ఉన్నాయి. పేర్లు వేరే వాళ్ళవి, పేర్లు వాళ్ళవి కావు. వేరే వాళ్ళ పేర్లు పెట్టి అన్ని ఆస్తులు బొచ్చాడు ఆస్తులు అయినాయి వాళ్ళకి. ఈయన రేపు ఏం చేస్తాడు సీఎం కానీ ఇక చెప్పనీక రాదు అనుకో రాదు. కాకపోతే ఏంటంటే ఇది మంచికో చెడుకో కానీ మొత్తంలో జనం తాగింది. నమస్తే, మీ పేరన్న? సుకుమార్ నా పేరు. ఏం చేస్తుంటారు? నేను లా చేసిన, ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు, చేస్తా. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా కూడా ఉంటాయి ఇక్కడ. ఎలా ఉందంటారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి చూసుకుంటే ఈ మోయినాబాద్ కానీ ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎలా ఉందంట? ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి స్టేబుల్గానే ఉంది. మూమెంట్ అయితే ఏం లేదు. జర ఈ మధ్య కొంతమంది క్లయింట్స్ రావడం చూడడం నడుస్తుంది. జర ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ లోకల్గా అందరూ ఏమంటారు అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అవి అయిపోయినాక స్టార్ట్ అవుతుందేమో అని అనుకుంటున్నారు అందరు. మామూలుగా అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసే వాళ్ళందరూ. ఇప్పుడు చూసుకుంటే 1 సంవత్సరం పాలన గడిచిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పాలన. ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయం? ఇక 1 ఇయర్లో అంటే ఏం అద్భుతాలు అయితే ఏం కావు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన 6 హామీలల్లో ఒకటి బస్సులది ఫ్రీ అప్పుడే స్టార్ట్ చేసారు. ఈ కరెంట్ బిల్లు 200 యూనిట్లది ఫ్రీ ఇస్తారు. మళ్ళీ గ్యాస్ 500 సబ్సిడీ ఇస్తారు. ఇట్లా ఒకటొకటి చేసుకుంటూ పోతురు కదా. ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్ కూడా చాలా అప్పులు ఉండే కదా, కాళేశ్వరం ఇవి. ఇప్పుడు 1 ఇయర్లోనే కావాలంటే కాదుగా బ్రదర్. ఇప్పుడు కేసీఆర్ కూడా ఫస్ట్ టైంలో పెద్ద అన్న ఒకటేసారి రైతు బంధు ఇవ్వలేదు కదా, సెకండ్ టైం గెలిచినాక రైతు బంధు ఇచ్చాడు. అట్లా గవర్నమెంట్ కూడా ఇప్పుడు సంవత్సరం అయింది కాబట్టి టైం ఇవ్వాలి. ఇంకో 1 ఇయర్ తర్వాత చేస్తారేమో, హామీలు ఇచ్చినాయని అమలు చేస్తారేమో అని అనుకుంటున్నాం. రాబోయే 4 సంవత్సరాలలో తెలంగాణకి ముందుబాటులో నడిపిస్తారని మీరు అభిప్రాయపడుతున్నారా? తప్పకుండా. ఎందుకంటే రేవంత్ రెడ్డి చిన్న స్థాయి నుంచి వచ్చిండు, కింది నుంచి. ఒక జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, ఇండిపెండెంట్ జెడ్పీటీసీ, తర్వాత ఓ ఎమ్మెల్యే తర్వాత ఎంపీ, మళ్ళీ ఓ పార్టీ ప్రెసిడెంట్ అయ్యిండు, తర్వాత సీఎం అయ్యిండు. అంటే కష్టపడి కొట్లాడినోడు అంత ఈజీగా ఓడగొట్టుకుంటాడని నేను అనుకోవట్లే. ఎందుకంటే అంత ఫైట్ చేసి సీఎం స్థాయికి వచ్చినోడు అభివృద్ధి చేయకుండా, జనాల పల్స్ తెలియకుండా అయితే ఉండడు కదా బ్రదర్. అన్ని రోజులు పాదయాత్ర చేసిండు, పబ్లిక్లో మమేకమైండు కదా. ఆయన రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిపక్షంలోనే ఉండు. ఏ రోజు మంత్రి కాలేదు ఆయన, ఏ ప్రభుత్వంలో లేడు. అప్పుడు జెడ్పీటీసీ ఇండిపెండెంట్ ఉండి తెలుగుదేశం సపోర్ట్ చేసిండు, ఎమ్మెల్సీ కూడా తెలుగుదేశం సపోర్ట్ చేసిండు. అప్పుడు కాంగ్రెస్ రూలింగ్ ఉండే, అట్లా ప్రతిపక్షమే ఉన్నాడు. మొన్నటి వరకు కూడా ప్రతిపక్షమే ఉన్నాడు. ఆయన ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళ జీవితంలో మొత్తం ప్రతిపక్షం. ఫస్ట్ టైం గవర్నమెంట్కి వచ్చిందంటే సీఎంగానే వచ్చిండు ఆయన. ఎన్నేళ్ళలో ఆయన చూసిన ప్రాబ్లంలు, పాదయాత్ర చేసిన ఇవన్నీ కూడా చేస్తాడని అయితే అనుకుంటున్నాము. ఇక మన ఉన్న కాడికి ఇప్పుడు 1 ఇయర్లో అయితే 3 హామీలు ఏమో చేసిరుగా, ఈ 6 గ్యారంటీలు కూడా చేసి ఈ వచ్చే 4 ఏళ్ళలో మళ్ళీ చేసి గెలుస్తాడు అనుకుంటున్నాను, నా అభిప్రాయం అయితే. ఇటు పోతే రైతులకి ఎన్నడూ లేని విధంగా 22,000 కోట్లు రైతు రుణమాఫీ చేయడం అనేది జరిగింది. మీ అభిప్రాయం ఏంటి? అంటే కొంతమందికి ఇప్పటికి కూడా జరుగుతుందని బాధపడుతున్నారు. ఇప్పుడు అందులోన 85% నుంచి 90% జరిగిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, 32,000 కోట్లు అంటారు. సరే 32,000 కోట్లు అయింది సరే, నువ్వు 10 ఏళ్ళల్లో ₹1,00,000 రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు కేసీఆర్ గారు. 10 ఏళ్ళలో ₹1,00,000 చేయలేడు. ఇప్పుడు వీళ్ళు గెలిచింది 2 సంవత్సరాలు కాలేదు, అప్పుడే 90% అయిపోయింది. ఇంకా ఆడాడ బ్యాంక్ ప్రాబ్లము, ఏదైనా చిన్న ఉంటాయి కదా చిన్న చిన్న మిస్టేక్స్, అట్లేమన్నా ఉన్నాయి. కొంతమంది అయిపోయినట్టున్నాయి. ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి. మా ఏరియాలో అయితే అందరూ అయిపోయినాయి, లోన్లు ఉన్నాయి అందరివి అయిపోయినాయి. అదైతే మంచి శుభపరిణామే గవర్నమెంట్ నుంచి. ఇంతకుముందు చెప్పినప్పుడు ఈ 3 గ్యారంటీలే చెప్పిన, గ్యాస్ది, కరెంట్ బిల్లు. కానీ ఇప్పుడు రైతు రుణమాఫీ బాగా గుర్తు చేసినావు. అది చాలా అంటే చాలా రైతులకు చాలా బెనిఫిట్ అయిపోయింది. 2 lakhs వరకు చేయడము. 90% అయితే కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది మనకైతే. ఇంకా 10% కూడా చేస్తారేమో ఆడడం మిగిలిపోయినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఈ రైతు బంధు అనే ఒక పథకాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక దాన్ని తొలిసి వేశాడు. ఇది ఎంతవరకు సబబు అంటారు? రుణమాఫీ కోసం అవే డబ్బులు ఇక్కడ చేసిండానా. నెక్స్ట్ ఇయర్ వేస్తా అంటుండు కదా, నెక్స్ట్ ఇయర్ పంటకు రైతు భరోసా 15,000 వేస్తా అంటుండు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు 5,000 వేసిండు కదా. ఈయన 1 ఇయర్కే అదేమో 6 months పంటకే 15,000 వేస్తా అంటుండగా. ఇక వేస్తాడని నమ్మకం ఉంది. వేస్తే వేసినట్టు, వేయకపోతే నువ్వు అన్నట్టు తుడిచి వేసినట్టు. ఇక నెక్స్ట్ ఇయర్ చేస్తామంటారు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటారు. అడవులకు కూడా 2,500 ఇస్తామన్నారు కదా. అది కూడా ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఇస్తారంట 25లో. గతంలో కేసీఆర్ గారిది 9 సంవత్సరాల పాలన ఎలా ఉందంటారు? కేసీఆర్ పరిపాలన పరంగా అంతా బాగానే ఉంది, కానీ కొంచెం మనిషి అహంకారంగా ఉండి ఎమ్మెల్యేలను కలవకపోవడము, రాచరిక పోకడ. అంటే ఆయన కూతురు కొడుకు వీళ్ళంతా సామంతురు రాజుల్లాగా ఉండడం,
అదే వ్యతిరేకత వచ్చింది. కొంత కుటుంబ పాలన అని కూడా కొంతమంది వ్యతిరేకతగా అన్నారు. కుటుంబ పాలన అయినా పర్వాలేదు, ఎందుకంటే అన్ని పార్టీలలో కుటుంబ సభ్యులు ఉంటారు. ఒక రాజరికం అంటే రాజు ఉంటే ఇట్లా ఆర్డర్ ఇస్తుంటుంది చూడు. ఒక ఎమ్మెల్యే కూడా కేసీఆర్ని కలవాలంటే అపాయింట్మెంట్ లేదు. ప్రగతి భవన్ పోతే గేట్ల కాడికి వెళ్ళి తిప్పి పంపించారు, అలా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేనే. అట్లాంటి అహంకారం ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పేపర్ లీకేజ్లు అయినాయి కదా లాస్ట్ గవర్నమెంట్ పడిపోయే ముందు. దీనివల్లనే కేసీఆర్ ఓడిపోయాడు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మంచి పథకమే. రైతు బంధు ఇచ్చిండు, మంచి పథకమే. రైతు బీమా ఇచ్చిండు, మంచి పథకమే. మంచి చేయలేడు అన్న, ఏం లేదు, ఆల్మోస్ట్ మంచిగా చేసిండు. కాకపోతే వ్యక్తికి అహంకారం ఎక్కువైపోయింది. 10 years అయినది ప్రశ్నించినని లోపడేసుకోము, అరెస్ట్ చేసుకోము. అసలు రేవంత్ రెడ్డి అంటాడు ఇలా సీఎం అంటే కేసీఆర్ వాళ్ళనే. ఇప్పుడు ఎవడైనా పైసలు ఇచ్చిన దాకా ఎలక్షన్, మీ ఊర్లో అయినా ఏడైనా అన్అఫీషియల్గా ఎవడైనా పైసలు ఇస్తాడు ఎలక్షన్కు. వాడు లంచం తీసుకోలే రేవంత్ రెడ్డి. వాంతాను ఉన్న పైసలతోనూ ఎమ్మెల్సీని కొననీకి పోయిండు. ఎమ్మెల్సీ తన ఇప్పుడు జనాలతో లంచం తీసుకుంటే తప్పు. అందరు వంచినట్టు అందరేమో బయట పడరు, వాడు దొరికిండు. వాడిని జైలు వేసి అది చేసి మళ్ళీ కేటీఆర్ ఇల్లు మీద ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేస్తే మళ్ళీ జైలు వేసి ఇవన్నీ చేయడం వల్ల రేవంత్ రెడ్డి అంటాడు పబ్లిక్లో ఫేమ్ అయ్యి ఇంకా పేరు వచ్చింది. రేవంత్ రెడ్డిని కేసీఆర్ పట్టించుకోకుండా వదిలేసినట్టే ఇంత అయిపు రాకపోవు. అసలు రేవంత్ రెడ్డిని తయారు చేసినోడే కేసీఆర్. రేవంత్ రెడ్డిని తొక్కడం వల్ల రేవంత్ రెడ్డి పైకి వచ్చాడు.